యెషయా గ్రంథం 63:8 వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. అంటే నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నువ్వు చెప్పుకోవాలంటే నీకు ఎలాంటి స్వభావం ఉండాలంటే కనీసం నీ నోట అబద్ధం కూడా ఉండకూడదు. ఇక తర్వాత వ్యభిచారాలా, దొంగతనాలా, మోసాలా, నువ్వు చూసే భయంకరమైన పాపపు కార్యక్రమాలా, ఈ లిస్టులో ఏ లిస్టు నీ దగ్గర ఉన్నా నువ్వు తన కుమారుడు అని తన కుమార్తె అని దేవుడు చెప్పుకో, నువ్వు చెప్పుకుంటావు అంతే. నేను విశ్వాసనే, నేను గుడికి వెళ్తానని నువ్వు చెప్పుకుంటావు. నీలో ఏ పాపం అన్నా ఏ నేరం అన్నా దేవుడు చెప్పుకోడు నా కొడుకు నా కుమారుడు అని. ఎందుకంటే దావీదు లాంటి మహారాజు దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి, రాజుగా ఉండి పరిపాలన చేస్తున్న వ్యక్తి, దేవుడి కోసం పాటలు రాసిన వ్యక్తి, తన జీవితంలో ఒకే ఒక తప్పు, ఒక వ్యభిచారం చేస్తే వెంటనే గద్దించాడు వెళ్ళి, నా కొడుకు కదా నువ్వు ఎందుకు ఇలా చేశా అన్నాడంతే. అంటే తన పిల్లల్లో నేరాలు ఉంటే ఒప్పుకోడు దేవుడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. ఏమంటే మీ వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. అంటే దేవుడి పిల్లలుగా మనం చెప్పుకోవాలంటే మనలో ఏముండకూడదు? అబద్ధం కూడా నీ నోట ఉండకూడదు. అబద్ధం కూడా మీ నోట ఉండకూడదు. కానీ మన తెల్లారులు వేస్తే ఆడేవన్నీ ఏంటి చెప్పండి, ఏం చెప్పండి. మన నోరు తెరిస్తే మనం మాట్లాడేవన్నీ నిజాలా అబద్ధాలా? అన్ని అబద్ధాలండి. ఇలాంటి జనాంగాన్ని, ఇలాంటి మనుషులు నా పిల్లలని దేవుడు ఏమి చెప్పడం, సాక్ష్యం ఇవ్వడం. తన పిల్లలుగా మనం చెప్పుకోవాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీ అట